పల్లెల్లో పంటలు, ఇళ్లను నాశనం చేస్తున్న కోతులు ఇప్పుడు రైల్వే స్టేషన్లోనూ బీభత్సం సృష్టిస్తున్నాయి. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో పరిస్థితి ఇది. స్టేషన్లో రైలు ఆగగానే కోతులు కోచ్లలో ప్రవేశిస్తున్నాయి. ప్రయాణికుల వద్ద ఉన్న తినుబండారాలను లాక్కెళ్తున్నాయి. బ్యాగుల్లో చిందర వందర చేసేస్తున్నాయి. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో కోతుల భయానికి ప్రయాణికులు స్టేషన్కు చేరుకునేందుకే టెన్షన్ పడుతుండగా ఇప్పుడు రైలు కోచ్ల్లోకి కూడా వెళ్లి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి వానరాలు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు రైలు పెద్దపల్లి స్టేషన్ చేరగానే కోచ్ల్లోకి కోతులు ఎంట్రీ ఇస్తూ ఉండడంతో బెంబేలెత్తిపోతున్నారు. కోతుల బెడద రోజురోజుకి ఎక్కువైపోతోందని స్థానికులు చెబుతున్నారు. ఒక్కో ఆడకోతి సంవత్సరానికి 3 పిల్లలకు జన్మనిస్తోందని, ఇలా కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని చెప్తున్నారు. గుంపులు గుంపులుగా సంచరిస్తున్న కోతులు ఇప్పటికే పంటలకు తీవ్రంగా నష్టం చేస్తూ ఉండగా జనావాసాల్లోకి చేరి ఇళ్లను కూడా ధ్వంసం చేస్తున్నాయి. పల్లెలే కాదు, పట్టణాల్లోనూ కోతుల బెడద తీవ్రమైంది. పెద్దపల్లితో పాటు కరీంనగర్, వేములవాడ, సిద్దిపేట, జగిత్యాల లాంటి పట్టణాల్లో కోతుల బీభత్సంతో ప్రజలు హడలిపోతున్నారు. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలకు వానరాలు వస్తూ ఉన్నాయి. కోతుల జనాభాను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.